Now let us see the usage of the for, since, yesterday, last night with the present perfect tense. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఫర్ వచ్చేసి డ్యూరేషన్ ఆర్ పీరియడ్ ఆఫ్ టైంకి వాడతాము. సిన్స్ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ లేదంటే ఎగ్జాక్ట్ టైంకి వాడతాం అనమాట. ఫర్ అనేది డ్యూరేషన్ ఆర్ పీరియడ్ ఆఫ్ టైంకి వాడితే, సిన్స్ అనేది ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ టైం లేదంటే స్టార్టింగ్ పాయింట్కి వాడతాం మనం. ఈ రెండు ఈ విధంగా వాడతాం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. మరి ఎస్టర్డే లాస్ట్ నైట్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్లో అసలు వాడం మనం. ఎందుకు సార్ వాడరు అంటే, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఎస్టర్డే అంటే ఇప్పుడు నిన్న, లాస్ట్ నైట్ అంటే ఇప్పుడు నిన్న, అంటే అది కంప్లీట్ అయింది, పాస్ట్ యాక్షన్ అన్నమాట. సో జనరల్లీ కెనాట్ బి యూజ్డ్ విత్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ బికాస్ దే ఇండికేట్ ఏ ఫినిష్డ్ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద పాస్ట్. సో ఎస్టర్డే లాస్ట్ నైట్ అనేవి పాస్ట్లో ఫినిష్డ్ లేదంటే స్పెసిఫిక్ టైం అయిపోయిన యాక్షన్స్. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కూడా అయిపోయిన యాక్షనే కదా సార్ అంటారేమో. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇప్పుడు జరిగింది, ప్రజెంట్లో కంప్లీట్ అయిన యాక్షన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాట్లాడతాము. కానీ పాస్ట్లో ఎస్టర్డే అండ్ లాస్ట్ నైట్ వచ్చేసి పాస్ట్లో కంప్లీట్ అయినాయి కాబట్టి ఎస్టర్డే లాస్ట్ నైట్ అనే వర్డ్స్ వస్తాయి. సో అక్కడ మనం యూజ్ చేయకూడదు అనమాట. సో దేర్ ఫోర్ లాస్ట్ నైట్ అండ్ ఎస్టర్డే అనే వర్డ్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే వాడము, ఎందుకంటే అవి స్పెసిఫిక్ యాక్షన్స్ డన్ ఇన్ ద పాస్ట్ కాబట్టి. మరి ఫర్ అండ్ సిన్స్ ఈ రెండు పదాలు అయితే వాడచ్చు. వీటిని గురించి చూద్దాము. ఫర్ అనేది ఎప్పుడు అంటే డ్యూరేషన్ లేదంటే పీరియడ్ ఆఫ్ టైం అనమాట. అంటే ఎగ్జాక్ట్ టైం కాదు, పీరియడ్ ఆఫ్ టైం, డ్యూరేషన్ అంతే. 1 month, 2 months, 3 months, 4 months, 1 year, 2 year, 3 year, 4 years అలాగా ఇయర్స్ మాత్రం చెప్తాము. కానీ ఇక్కడ మనము ఎగ్జాక్ట్ టైం అనేది చెప్పమన్నమాట. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ వర్క్డ్ హియర్ ఫర్ 6 months. 6 months. దే హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 20 years. దే హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 20 years. ఈ విధంగా డ్యూరేషన్ కానీ పీరియడ్ ఆఫ్ టైం కానీ ఉంటుంది. ఫర్కి ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ టైం అయితే ఉండదన్నమాట. మరి సిన్స్కి చూడండి, సిన్స్కి ఎగ్జాక్ట్ టైం, స్పెసిఫిక్ టైం లేదంటే స్టార్టింగ్ పాయింట్ కంపల్సరీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ వర్క్డ్ హియర్ సిన్స్ 2018. స్టార్టింగ్ ఎప్పుడు 2018 నుంచి ఇక్కడ నేను పనిచేస్తున్నాను అని చెప్తున్నాను. షీ హ్యాస్ లివ్డ్ హియర్ సిన్స్ షీ వాస్ ఎ చైల్డ్. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి అంటే స్టార్టింగ్ పాయింట్ చిన్నప్పుడే కదా, స్టార్టింగ్ పాయింట్ చిన్నప్పటి నుంచి తను ఇక్కడే ఉంటుంది అని చెప్పడానికి సిన్స్ అనేది వాడతాము. ఓకే, ఈ విధంగా మనము పర్ఫెక్ట్ టైము, ఎగ్జాక్ట్ టైము, స్టార్టింగ్ పాయింట్ అనేది వచ్చినప్పుడు సిన్స్ అనే వర్డ్ వాడతాము. అలాగే పర్ఫెక్ట్ టైం లేదు, ఎగ్జాక్ట్ టైం లేదు, స్టార్టింగ్ పాయింట్ లేదు, ఏదో గుర్తుంది 1 hour, 2 hour లేదంటే 1 month, 2 month, 1 year, 2 year ఈ విధంగా గుర్తుంటే అప్పుడు ఫర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం అనమాట. ఫర్ అనేది డ్యూరేషన్ లేదా పీరియడ్కి, సిన్స్ అనేది స్టార్టింగ్ లేదంటే ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం చెప్పడానికి మనము యూజ్ చేస్తాము. సో లాస్ట్ నైట్ అండ్ ఎస్టర్డే చెప్పుకున్నాం కదా. లాస్ట్ నైట్ అండ్ ఎస్టర్డే అనే వర్డ్స్ని మనము యూజ్ చేయము, ఎందుకంటే అవి పాస్ట్, కంప్లీటెడ్ స్పెసిఫిక్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. సో అవి రావన్నమాట మనకి. ప్రజెంట్ పర్ఫెక్ట్లో అవి వాడము. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ప్రజెంట్ ఇప్పుడు కంప్లీట్ అయిన యాక్షన్స్ లేదంటే జస్ట్ నౌ కంప్లీట్ అయిన యాక్షన్ గురించి మాట్లాడడానికి మనము యూజ్ చేస్తాము. ఐ హ్యావ్ గివెన్ యూ ఫ్యూ వర్బ్స్ విత్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాస్ వర్క్డ్, హ్యావ్ ఈటెన్, హ్యాస్ బీన్, హ్యావ్ గాన్, హ్యాస్ రిటర్న్, have seen, has visited, have played, has slept, have driven, has studied, have spoken, has broken, have taken, has lost, have bought, has made, have finished, has known, have met. వీటికి మీరేం చేయాలంటే ఇప్పుడు సబ్జెక్ట్స్ యాడ్ చేయండి. హ్యావ్కి ఏం సబ్జెక్ట్ వస్తుంది, హ్యాస్కి ఏం సబ్జెక్ట్ వస్తుంది, యాడ్ చేసి సెంటెన్సెస్ అనేవి ఫ్రేమ్ చేసి కామెంట్ చేయండి.